దేవుడు దేవుడు రాజుగారితో దెబ్బలేక మా ఆపాలు నీక ఓహో ఇవాళ పని ఉండాలి నేనన్నా ఉండాలి నేను ఏం చేస్తాను చూడు తక్కువ పొట్టేస్తాను అది గోద్రేజ్ రాడు సారీ బ్రో ఓసి పొద్దున్న ఏమని మహారాజుగా జన్మించావు
మహావిష్ణువుగా జన్మించా ఆ. ఈ అవతారం సాధించి సాధించి నేను శ్రీనివాస అవతారం ఎత్తుగాను ఆ. ఈ అవతారం సాధించి ఆ. ఆ కాసరాజు ఉంటాం ఆ. ఈ కూతురు పద్మాదేవినిచ్చి ఆ. నాకు యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావయ్యా అవును. అప్పుడు నీకు నాకు సాపనాగారం ఉంటానా ఆ. ఆ మహారావుడు పక్కకు వెళ్ళలేడు ఆ. కళ్ళు నలుపుకొని వల్ల గొప్పన పైకి ఎక్కి ఎగిసి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడండి ఓయ్ మహాన్ బాబా ఇందా చెప్పండి నీకు ఏ? మోహన్ బాబు శోభన బాబు చంద్రబాబు ఇది హైదరాబాద్ లో ఉంటారు ఆ, ఈ ఊళ్ళో ఉంటారు ఓయ్ మహాన బాబా ఆ బాబా ఈ బాబా ఏ బాబా సాట్ బాబా ఓయ్. పోయి మహాన బాబా ఆ. ఆవును కొట్టా పోయి కొట్టాపోయి. నీ చెంపను కూడా ఇస్తానయ్యా అవును. నీ చెంపంతా రత్తగొల్లేరమైపోయింది ఆ. నీ రత్తగొల్లేరు చూడలేక ఆ. నా రెండు నేత్రాలు మిగిలిపోయి ఆ. పోయి మహాన బాబా ఓయ్. ఈ యొక్క శాపనాకారం ఆ. ఎప్పటికి మిత్తవుతుందో చెప్పవయ్యా ఓయి గొల్ల గొప్పన్న అవును. నువ్వు అవతారంలో గొల్లవారం పై జన్మించావు ఆ. నేను మహావిష్ణువుగా జన్మించావు ఆ. ఈ అవతారం సాధించి సాధించి ఏడుపు పర్వతాన్ని ఏడుకొండవాడు జన్మిస్తా అవును. నువ్వు ఆ. ఈ అవతారం సాధించి ఆ. నువ్వు నింపుడు ఓడింటే పుట్టుదాకా నిమ్మలంటే ఎవరండి బ్రాహ్మణరావు అవి బాబాల ఇంట్లో తిండి ఏమే? రోజు పప్పు ఎంగం పప్పు ఎక్కం పులిహారం తిని గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందండి మరి ఎవరి ఇంట్లో పడతా రేపు పొద్దున్న పుట్టినరోజు మేకపోతే వేస్తారు ఓహో. పొరాడు వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఆ. ఏండి ఆ. వాళ్ళ ఇంట్లో పుట్టించండి రేపు మట్టికి రాంబాబు గారి ఇంట్లోనా? మూలికి పిండి ఇచ్చేస్తారు ఒరే గోపన్న. ఆ. రాంబాబు గారి ఇంట్లో పుట్టిస్తే ఆ తండ్రిని ఎత్తావు. కొంప తినేస్తా బాబు ఏ కొంపే ఆ. వద్దండి బాబు వారి ఇంట్లో వద్దు బాబు నాకున్న కొంప సార్ నువ్వు మమ్మల్ని ఓడింటే పుట్టుగా ఆ. పొద్దున లేచి ఆ. పూజలు పునస్కారాలు ఆ. నిష్ఠలో నియమాలు ఆ. గురుదర్శు నీదే బాబు నీదే బాబు. ఏం బాబు మా మీకు అల్లవారిదే బాబు మీ గొడవరు నమస్కారం మీకు నమస్కారం బాబు మీకు గొడవరుదే మాకెందుకు నమస్కారం ఆ. ఏమండి ఆ. మళ్ళీ నాకు ఈ ఊళ్ళో ఎప్పుడు తొలి దర్శనం అవుతుందో అవును. ఒకసారి దర్శనం చేసుకుంటాను చేసుకున్నా. గోవిందా నా. గోవిందా గోపన్న ఆ. భగవంతుడైన మహావిష్ణువు ఆ. చెప్పబట్టుకుని ఆ. ఈ అడుగులో దేవుడు మహాతల్లి ఆ. 7 ఆకులు గుడిసేసుకుని ఆ. మహాతల్లి ఆ. వరహార స్వామి పూజకైన పువ్వులకు వస్తామన్నదట సిరిగొట్టికి ఆ. ఈ యొక్క మహానుభావుడు బాలుడు చూసింది చూసి. వాడెవరు? ఆ. తిరుగుతున్న కూర్చున్నాడే అవును. అలాగని ఆ. చెంప రత్నమణం చూసి ఆ. ఎవరిదట? ఏమని? బాబు, ఓయ్. ఏ ఊరు రబ్బాయి? మహావిష్ణువు అంటా ఉన్నాడు. ఏమని? అమ్మా, ఓయ్. మాయమ్మ. ఆ. ఎనక ముందు లేవు, వెనక ముందు లేవా. ఎనక ముందు సూర్యుడా, ఇప్పుడు మొక్కు. మహానుభావుడే మహాతల్లి కులామాతంటుంది. ఏమని? నాయనానికి ఎనక ముందు ఎవరు లేరంటున్నావు? అవును. తోడు నీడ లేరంటున్నావు. ఆ. నేను పెంచుకుంటాను వస్తావా నాయనా? అమ్మా నువ్వు పెంచుకుంటా వస్తాను గాని నేను చేసే పని పాటలేదమ్మా. బాబు, ఓయ్. నువ్వు రోజు కూడా పోనవరానికి వెళ్ళి పుష్పాలు పోస్తున్నావా బాబు? ఆ. ఉన్నదనా? ఆ. ఉన్నదన్నాదు. ఆ. మహాతల్లి సంపద రత్మన్నం అయిపోతుంది. ఆ. రత్మన్నం అయిపోయిస్తామేమన్నా? ఆ. మహాతల్లి పడి సంగి సిరి ఆ. పట్టు మార్చి కొట్టగడతా. ఆ. ఉద్దులా మాట్లాడదట. ఏమని? బాబు, ఓయ్. నాకు శ్రీ అన్న ఎత్తరము నా ఇంట లేదు కొడుకో శ్రీనివాసుడాని పేరు
ఏమని అమ్మా ఎరగతానమ్మా యుద్ధానికి వెళ్తానమ్మా అలాగనగానే ఆనాడు మహాతల్లి ఒక రామాత అంటుంది ఏమని నాయనా